ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించారు. ఆ రోజు శంకరగుప్తా డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలోనూ, ఆ తరువాత కార్యక్రమాల్లో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు. ఇతను రాజోలు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది. అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తమైంది. ఈ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తీసుకువెళ్లారు. అతని కదలికలు, కార్యక్రమానికి జారీ చేసిన పాస్, అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారు. తగిన విచారణ చేపట్టాలని కోరారు. చివరికి అతనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను 3 సంవత్సరాల క్రితం, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాక మునిపే ఆయన జనసేనలోకి చేరానని, తన పేరు రామరాజ సిన్హా అని, ఆ పక్కన మండలంలో ఉన్నటువంటి వ్యక్తినని, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానని, ఆయన ఎమ్మెల్యే గారితో చెప్పుకునే ఈ పాస్ తీసుకున్నానని ఆయన చెప్పాడు. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నది అని భయపడుతున్నారా, లేకపోతే అలా ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారా, నాకు అర్థం కావటం లేదు. మలికిపురం మండలం గూడపల్లి గ్రామం. నా పేరు పొన్నం నరసింహ. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గూడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర శ్రీనిబాబు గారు, వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ, ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల, ఇవాళ నాయకుడిగా నేను ఎదురుగా వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ, ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వీరమ్మనుగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన. చూడండి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎస్, పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం ఉంటే రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానిది.